ఒరే వీపులు ఎందుకురా అందరికి అన్ని ఇచ్చానా ఇవ్వలేదు పేపర్లో కార్డులో స్టిక్కర్లో ఇలా ఎక్కడన్నా పెట్టు బ్యానెట్ మీద ఈ బ్యాగ్ ఇలా రండి ఎవరన్నా బ్యానెట్ ఫోటో దిగుతామండి. జరుకోండి అందరికి అన్ని వచ్చినాయా మీ ఫోటో మొక్కలు చూడండి సూర్యుడితో పోటీ అన్నమాట దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు విజయరామ్ గారు. మంగా తల్లి ఏం పేరు వీక్షిత్ నన్ను వీక్షించింది. అక్కడ గోవిందాన్ని సేవకి వెళ్ళినప్పుడు గోవింద చదువుతుంటే చెప్పు తీసి కొట్టాలి. తినేది వెంకటేశ్వర సొమ్ము గోవింద చెప్తుంటే ఆపేస్తారు. అక్కడే కప్పెట్టేయాలి. వాళ్ళు ఎక్కువ మంది నాన్నలకు పుడితేనే అలా చేస్తారు. వాళ్ళని ఇంగ్లీష్లో బీపీపీ అంటారు, అంటే బహుపితా పుత్ర. అవి వ్యభిచార మతాలు అవి. వాళ్ళకి నీతి జాతి లేని జాతులు అవి. లేకపోతే తిరుమలలో ఆడికి వెంకటేశ్వర అన్నం పెట్టకపోతే ఆడికి పూట గడవదా, వాడేమో చర్చికి వెళ్తాడా. ఏడిసారు ఒక్కదానికి కూడా చెప్పలేడు. వాడి పేరే వెంకటేశ్వరరావు, ఆ నాన్న పేరు రామారావు. వాడు మనకే పుట్టాడు, ఇంకా ఆడేంటి చెప్పేది, మనం ఏంటి వినేది. నన్ను వచ్చినాయన్ని అసలు చూస్తున్నాను సార్, మీరు ఎక్కడైనా కనిపిస్తారు లేదా హైదరాబాద్ వచ్చే కలుద్దాం అనుకున్నాను సార్. మళ్ళీ ఇక్కడ వైజాగ్ బాగుంటున్నారు కదా అందరికి వచ్చినాయి. మనం అక్కడ దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం అక్కడికి వెళ్దాం. మంత్రం నెమ్మది చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ ప్రహ్లాదవత శ్రీ సింహాచల లక్ష్మీ నరసింహదేవ భగవానికి నాన్న వీక్షణ. నేను నీకేం చెప్పబోతా అంటే, ఓ బంగారు తల్లి ఉంది, ఆల్మోస్ట్ యువర్ ఏజ్, పేరు నైనా జస్వాల్. పెద్ద కథలు వినపడదు. నుంచో ఎందుకు కదులుతావు? నుంచో ఇక్కడ రా. ఎందుకు కదులుతావు? వెళ్ళరా, బ్రెయిన్ వాడకుండా ఇక్కడ నుంచో. డిస్టర్బెన్స్ కదా ఇలా గిరగిరా తిరగడం సిగ్గు లేకుండా. ఇక్కడే వినపడదు కదా. మళ్ళీ వాళ్ళు ఏమో కంప్లైంట్ చేస్తారు వీడియోలో, ఎవడండి ఆ వీడియో తీసినాడని. ఇంగితం నాన్న స్పృహ ఉండాలి. చెప్పలేరు మళ్ళీ ఆడి ఫోటో తీసి తిప్పాడువే, కెమెరా తిప్పాడువే, వీడియో తీసాడు కదా. డిస్టర్బెన్స్ కదా నాన్న. థింక్ మంచి విషయం ఎలా చెప్తాను, ఎలా తిరుగుతుంటే. నైనా జస్వాలు 8 ఏళ్ళ వయసుకి 10th క్లాస్ రాసింది. బంగారు తల్లి ఒక సమావేశంలో మేము కలిసాము. అసలు అంటే చూడ్డానికి మోడర్న్గా ఉంటుంది, ఎక్కడ కల్చర్కి దూరం కాకుండా ఉంటుంది. ఎప్పుడైనా చూడు బొట్టు లేకుండా కనబడదు. తప్పదు కాబట్టి ఆ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు షార్ట్ వేసుకుని తప్ప మిగిలిన అన్ని టైంలో పర్ఫెక్ట్గా మన పిల్ల మా అమ్మాయి అలాగే ఉంది. కట్టు బొట్టు జుట్టు. అలాగే 15 ఇయర్స్కి పీజీ చేసింది, 10 ఇయర్స్కి ఇంటర్, 22కేమో పిహెచ్డి. వాళ్ళ తమ్ముడు అగస్త్య, వాడు అంతే. నేనేం చెప్పబోతుంటే, షీ ఈజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ డాన్సర్ అండ్ రైడర్ అండ్ ఆల్సో ప్లేయర్. వాట్ నాట్. షీ ఈజ్ ఎ గుడ్ డాటర్. If a woman, good daughter means she is going to be good wife. If she is a good wife, going to be good mother. If all girls turned into good mothers, and weather and mother earth also will be safe. Everything depend on mother. అక్షరంలో చెప్పాలంటే ఆడపిల్ల పుట్టినప్పుడు 25 మార్కులు, పెద్ద మనిషి అయినప్పుడు 50 మార్కులు, పెళ్ళి అయినప్పుడు 75 మార్కులు, మంచి తల్లి అయితే 100 లేదా దాని 100. దిస్ ఆల్ డిపెండ్ ఆన్ పెంపకం.
మన ఇష్టం వచ్చినట్టు రాత్రికి 1 గంటకి తిని పొద్దున్న 9ంటికి లేచి ఆ స్నానం చేయకుండా మా ఇష్టం అంటూ కాదు. మనం ఎటువంటి దేశంలో పుట్టాం, ఎవరికి మనం వారసులం అది రాసి ఉంచాను. ప్రహ్లాద యోగ ప్రకృతి చికిత్సాలయం. ప్రహ్లాదుడు వయసు ఎంతండి? 6 ఏళ్ల పిల్లోడు. ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం ఇంకా ఇన్ని యుగాలు అయిపోతే ఎందుకు మాట్లాడుతున్నాం? క్యారెక్టర్ వాళ్ళ నాన్న ఎప్పుడైనా ఎదిరించాడా? చెప్పాడు నాన్న ఇలాగా. వాళ్ళ నాన్న పార్టీలో జాయిన్ అవ్వలేదు అలాగని చెప్పి మతం మారిపోలే, దేవుడిని నిందించలే. మరి మనం మొక్కలు నొప్పొస్తే మతం మారిపోయి, తలనొప్పొస్తే ఒక మతం మారిపోయి, అంటే క్యారెక్టర్లెస్ ఫెలోస్ వీళ్ళు కన్వర్ట్ ఇంటూ అదర్. అందుకని మన ధర్మం ప్రకృతిలో ఉన్న పరమాత్మను చూస్తుంది, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రపంచం పచ్చగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే సనాతన ధర్మమే దిక్కు. క్రైమ్ తగ్గాలన్నా సనాతన ధర్మమే దిక్కు. అందుకని మనం ఎలా కాపాడగలం? ఉపన్యాసాల ద్వారా కాదు, నాట్ బై స్పీకింగ్, బై ప్రాక్టీసింగ్. అంతే. మనం చేయకుండా ఇంకోళ్ళు చెప్పడానికి సరిపో. కాబట్టి మనం నియమాలు పాటించాలి. ఏమిటా నియమాలు? స్నానం చేయడం, సూర్యుడు. ఇప్పుడు కూడా నేను ఉదయం చదువుకోవడం అవ్వలేదు, కారు ఎక్కగానే ఆదిత్యోదయం చదువుకున్నాను. కారు ఎక్కి ముందు స్వామికి దండం పెట్టేసాను, కూర్చొని చదువుకుని వచ్చాను. ఎవరన్నా అడుగుతాడా నన్ను చదవకపోతే? పొద్దున ఆయన వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి, నేను మౌనంలో ఉన్నాను. నేను చదువుకుని ఆయన చేతికో మారించి జపం చేయించాను. కానీ మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి, భగవంతుని దగ్గర చేయాలి. మన శబ్దం తక్కువ చేస్తూ నెమ్మదిగా చేతులు ఎత్తి నేను చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రోజు మంత్రం జపం చేయండి. మననాత్ రాయితే ఇది మంత్ర. నాకు చాలా సంతోషం ఏంటంటే, ఏం చదువుతున్నారా? నాది ఇంటర్మీడియట్ అయిపోయింది స్వామి. నేను నీట్ రాశాను. లాస్ట్ టైం ఆయుర్వేదిక్ వచ్చింది, ఈసారి MBBS కోసం ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ నాన్న. జయోస్తు. యూ విల్. మీలాంటి పిల్లలే వచ్చే తరాన్ని రక్షించగలరు. మొన్న వీడియోల్లో అన్నీ చూసి ఉండవచ్చు. ఒక 10 years పిల్ల అమెరికా నుంచి, అదే ఎంత పొడుగుంది పాపం, తెలుగు అర్థమవుద్ది, మాట్లాడలేదు. నేను జపం చేయమని ఒక మిషన్ ఇచ్చాను, జపం. ఆ వీడియోలో చూడొచ్చు. చాలా ఒబీడియంట్గా ఉంది. ప్రసాదం ఇచ్చాను, వాళ్ళ తమ్ముడికి కూడా ఇస్తే నో డూ ఇట్ లైక్ అని చెప్తుంది. ఎలా వచ్చిందండి? ఇలా అనుకోవాలంట. ఎలా వచ్చింది? వాళ్ళ అమ్మ నాన్న. అందుకని నాన్న వచ్చే తరం మీరు బాగుండాలి నాన్న. ఎవరు నాన్న? ఇప్పుడు రే కన్నయ్య, ఏం పేరు నీ పేరు? మణికంఠ. ఇగో అందరికీ ఇచ్చేసే నాన్న, అందరికి ఇచ్చేసి బుట్ట అయిందా? వెరీ హ్యాపీరా నాన్న. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ గ్రేట్ ఫ్యూచర్. చాలా మందితో మీ వాదన విని చాలా మందితో ఇచ్చేసాను స్వామి. దగ్గర ఒక 5గురిని మార్చాను, ఒక 5గురిని మార్చగలిగాను స్వామి. మరొకసారి అక్కడ వాళ్ళ డిస్టర్బెన్స్ అన్ని నెమ్మది కొట్టమన్నారు. చిన్నపిల్ల సార్, లెర్న్. అంతేగాని ఏదో బట్టలు తగ్గించడం అది కాదు, లేదా బొడ్డు తీసేయడం అది కాదు. ఎదగడం అంటే భగవంతుని దగ్గర అవడం, ధర్మం, దేశం కోసం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ వీక్షిత. వెరీ హ్యాపీ. చూసారా? ఎందుకంటే ఏం లేదు, మనం కాదండి, మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మనకి వ్యతిరేకమైన వాడికి వ్యతిరేకంగానే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎవరిదో కారు ఏదో పుణ్యానికి ఇది పెట్టుకున్నాం, పర్వాలేదు. అంతేగాని దీన్ని ఇంకా మనం ఇక్కడ దాని మీద కూర్చొని టిఫిన్ చేసేస్తాం, దాని మీద కూర్చొని భోజనం చేసేస్తాం అంటే రెడిక్లెస్ కదా. అలాగా ఏదైతే ఇతర మతాలు ఉన్నాయో వాళ్ళది వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు. కానీ దరిద్రం ఏంటంటే వాడి యొక్క లో ప్రొఫైల్ మన మీద రుద్దాలనుకుంటాడు. ఎవడు దేవుడు లేడని ఎవడు చెప్పట్లేదు కదా, అందరూ దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అసలు ఇస్లాంకి, క్రైస్తవానికి, హిందుత్వానికి ప్రాబ్లం ఏముంది? అంతా కలిసి ఉండొచ్చు కదా. కానీ వాళ్ళ పుస్తకాల్లో ఏం రాశారంటే విగ్రహారాధన చేయకూడదు, చేస్తే
వీళ్ళందరినీ నరికేయాలి, వీళ్ళంతా కాఫీలు, వీళ్ళంతా అవిశ్వాసులు. ఆడెవడో తాగేసి రాస్తే మాకెందుకు రాది? ప్రపంచంలో విగ్రహారాధకుల వలన 10 మందికి అన్నం దొరికింది. విగ్రహారాధన వ్యతిరేకి అలా చేయకూడదు. గుడ్ బై అని చెప్పారు కదా, గుడ్ బై అలా ఆలోచిస్తారా? విగ్రహారాధన వ్యతిరేకించే వారి వలన కొత్త దేశాలు పుట్టినాయి, కొత్త సమస్యలు పుట్టినాయి, క్రైమ్ పెరిగింది, హింస పెరిగింది. ఎవరికి కావాలరా? విగ్రహారాధన వలన 10 మందికి అన్నం దొరుకుద్ది. ఇప్పుడే చూడండి, పోయిన భారతదేశం దేవాలయాల వలన ప్రపంచ సొసైటీకి లాభం, గవర్నమెంట్కి లాభం, సమాజానికి లాభం. దర్గా వలన, మసీదు వలన, చర్చి వలన లాభం ఏంటో చెప్పండి. నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. అది ఒకటి విన్నాను నేను, ఈ షర్మిలక్క భర్త చెడగొట్టాడు అన్నది విన్నాను. అందరికి అన్ని వచ్చినాయా? చూడండి అందరికి అన్ని ఇవ్వండి నాన్న. వెరీ హ్యాపీ నాన్న. ఇంకొక చూడండి, అందరికి ఎవడైనా సరే వస్తే 26 క్వశ్చన్లు ఇందులో మనకంటే ఇవ్వు నాన్న. అందరికి ఇవ్వు. చున్ని పట్టు. వెరీ గుడ్ అండ్ గ్రేట్ జాబ్. అని ఇప్పుడే చేతికి వేసుకో, దీనికి వేసేది మెల్లో. ఇప్పుడే వేసుకో, ఇప్పుడే. నియమాలు చెప్పండి స్వామి. మరి అందరికి అన్ని వచ్చినాయి కదా. 2 రకాల పేపర్లు, స్టిక్కర్. కార్డు ఎవరికి రాలే? పేపర్ అందరికి అయిపోయినాయి సార్. కార్డు ఇస్తా. మీ పేరు నాన్న? జితేంద్ర అండి. జిత్తు ఈడే ఉన్నాడు కదా. అందరికి ఇవ్వండి నాన్న, అందరికి ఇవ్వండి. రోజు నా రిక్వెస్ట్, అందరూ మంత్రం జపం చేయండి. అప్పుడు లోపల బలం పెరుగుతుంది. మనోబలం పెరగకపోతే నీ ధనబలం ఏం పీకలేదు, నీ జనబలం కూడా ఏం పీకలేదు. మనోబలం ఉండాలి. కారు ఉంటే సరిపోయింది, డ్రైవింగ్ రాక్కర్లేదా? ఎక్కడికైనా వెళ్ళాలి, పెట్రోల్ ఉంది, ఇక మంచి కారు. ఎవరి ఉపకారం? ఎవరికే డ్రైవింగ్ రాదు. నలుగురు కూర్చుని ఫోటోలు తీసుకోవాలి. అర్థమైందా? రోజు మంత్రం జపం చేయండి. మరొకసారి మంత్రం చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. ఒక్క 10 నిమిషాలు ఈ మంత్రాన్ని జపం చేయండి. ఎక్కడున్నా హరే కృష్ణ. అందరికి అన్నీ వచ్చినాయి కదా తల్లి. ఇవాళ నిజంగా బూస్ట్ సార్. నేను ఇంతవరకు భోజనం టిఫిన్ ఏం తీసుకోవడం కుదరలేదు, కానీ షీ గేవ్ వెరీ వెరీ బూస్ట్ న్యూస్. ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. ఆడపిల్లలంతా ఇలా వీక్షతలా ఉంటే అసలు సొసైటీలో ధర్మభ్రష్టత్వం ఎలా వస్తుంది? ఇలా కదా ఉండాలి. ఇలా ఉండడం మానేసేసి ఇలా నెత్తి మీద వేసుకుని వాడిపోకముందే దీన్ని వాడు ఏంటి సార్ ఇది, మాకేంటి సార్ ఇది తగ్గ. ఇప్పుడు సింహాచలం మనం ఉన్నాం. ఆ సింహాచలం అనగానే ఒక సినిమా పాట గుర్తొస్తుంది. ఏంటిది? చూడండి, ఏం చెప్పడం కాదు. శ్రీవరాహ నరసింహుని దివ్యధామము. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. లార్డ్ నరసింహ విల్ బ్లెస్ యూ. ఆడపిల్ల ధర్మం పట్ల ఇంత నిష్ట ఉంటే మిగిలిన పెద్ద పెద్ద గాడిదలు, భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నాయి తెలియని గాడిదలు, లెర్న్ ఫ్రమ్ హర్. మీరు అర్ధరాత్రి 12 కూడా ఒక ఆటో మ్యాన్కి శ్రమ అనుకోకుండా చెప్పారు. మీరు చేసే దాని ముందు నేను జస్ట్ చేయాలమ్మా, చేయాలి చేయాలి చేయాలి. అది రాత్రి లేదు, పగలు లేదు, స్థలం లేదు, ఎక్కడైనా. అంటే ఏం లేదు, చెడ్డోళ్ళు అనుకోకండి. అందరూ ఎక్కువ మంది మంచోళ్ళే ఉన్నారు తెలుసా ప్రపంచంలో. అజ్ఞానం అంతే, అమాయకత్వం. అజ్ఞానం, అమాయకత్వం. ఒక ఆయన ఈ ఒక్క మొక్క చెప్పి వెళ్తాను. ఒక ఆయన ఫోన్ చేశాడు. ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి. మీరెవరండి అంటే ఏదో పేరు చెప్పాడు. అది కాదు సార్, అసలు పేరు చెప్పన్నాను. కాదు కాదు చెప్పాడు ఆయన. వెంకటేశ్వర్లు అన్నాడు. మీకు ఎప్పటి నుంచి ఇది అంటుకుందన్న? ఓ 12 ఏళ్ళు అన్నాడు. మరి ఖమ్మం అంటే ఎవరు గుర్తొస్తారు నాకు? ఖమ్మం, రాములవారి గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరన్నా అమ్మాం. మరి భద్రాచలం వెళ్ళారన్న. పుట్లో వెళ్ళే ఉంటాను. మీరు ఏం చేస్తారన్న అంటే నేను తాపి మేస్తున్నా అన్నాడు. అప్పుడు తాపి, ఇప్పుడు పాపి. నో హ్యాపీ, ఓన్లీ బీపీ. బికాజ్ ఆఫ్ ఫాస్టెస్ట్ యూ బికమ్ బీపీ.
అని చెప్పి మరి మనంతా ఎక్కడ వాళ్ళకే పుట్టాం, మీ పేరు ఏదో ఏలియా ఏదో అన్నారు, కానీ సంతకం ఆధార్ కార్డులో వెంకటేశ్వరరావే కదా, నాన్న పెట్టిన పేరు కదా, అది మర్చిపోకూడదు కదా. ఒకసారి చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీరు నేనంటే గొప్పేం కాదు, ఆత్మనేహుడు. అది మిచిగాన్ నుంచి, అమెరికా నుంచి ఒక ఆవిడ మెసేజ్ పెట్టి, గురూజీ 12 నిమిషాల్లో అతని హృదయంలోకి రాముడిని మళ్ళీ తీసుకొచ్చారు కానీ ఆవిడ మెసేజ్ పెట్టారు. అందరూ మంచోళ్ళే, కానీ ఈ పాస్టర్లు కేవలం పొట్టా బట్ట కోసమని సొసైటీని నాశనం చేస్తున్నారు. నాన్న ప్లీజ్ మనం బయలుదేరదాం. థ్యాంక్ యూ నాన్న. ఈ పిల్లోడికి ఏమన్నా అతని నాన్న తెలుగేనా? ఏం పేరు? చందు. తిన్నావా విందు? వీఆర్ ఆల్ హిందూ, వీఆర్ ఆల్ బంధు. నాన్న బ్యాగ్ ఇవ్వండి. బాబా వెళ్ళాలనుకుంటా ఇప్పించుకోండి. చందుకి ఇది ఇవ్వాలి. గుడ్ బాయ్. మీ బాగోలేదు. కార్తీక మాసంలో మిమ్మల్ని చూడాలని చాలా అనుకున్నాము, ఇప్పుడు కలిగింది ఆ భాగ్యం. కారు ఎవరిది? ఇది కదా. అయ్యి బాబోయ్ అబ్బాయి థ్యాంక్ యూ నాన్న. నాన్న మనం వెళ్దాం నాన్న ప్లీజ్, వాళ్ళు ఎదురు చూస్తారు. చలో చలో నాన్న. అందరికి అన్నీ వచ్చినాయి. టైంకి ఫోన్ చేయండి, డౌట్ వస్తే. కార్డులో నా నెంబర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బంగారు వీడియో తమ్ముడా అల్లుడు లెట్స్ గిల్లుడు చూసుకోను. మళ్ళీ 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 చూసుకో. అందరికీ అన్నీ వచ్చింది. పేపర్లో చక్కెర కార్డు ఇస్తా. ఇది అయింది అందరికీ. ప్లీజ్ అందరూ అన్నీ తీసుకునే వెళ్ళండి. అదైందా? నేను సరదాగా చెప్తాను. తీసుకోని వాళ్ళు తీసుకోండి, తీసుకున్న వాళ్ళు మూసుకోండి. గొర్రెలు కనపడితే వేసుకోండి. అదైందా? నీ పేరు యశస్వినియా? అందరూ అన్నీ తీసుకోండి. ఇందులో పులిహార అది పొట్లం కట్టకనే ₹2. స్టిక్కర్ కూడా ఇవ్వండి. అందరికి అన్నీ వచ్చినాయా? వచ్చిందా? ఇది ఇవ్వండి. అందరూ అన్నీ తీసుకోండి. ఉంది కట్ట ఉంది. కాదు కాదు. హరే కృష్ణ. రామచంద్ర ఉన్నారా? ఈ బ్యాగ్ పట్టుకున్నాను. వస్తా. మీ అందరికి అన్నీ వచ్చినాయా? ఏకాదశి పేపర్ అయిందిగా. ఈ గొర్రెల పేపర్ వచ్చిందా? ఏమన్నా గొర్రెలు వస్తే 26 క్వశ్చన్లు ఉన్నాయి. 3 క్వశ్చన్లు అడితే అయిపోతారు. ఒరే మనకంటే అందరికి ఇచ్చే వేరే రకం గురించి చక్కర్లు వచ్చినాయి. అయిపోయింది చక్కర్లు. ఇందాక కట్ట ఇచ్చాను. అయిపోయిందా కట్ట? డిస్ట్రిబ్యూట్ అయినాయి సార్. ఓకే ఓకే సరే సరే. ఏకాదశి పేపర్లు అన్నీ వచ్చినాయా? బాగున్నా? అనిల్కి ఎవరైనా హెల్ప్ చేయాలన్నా, చాలా కష్టపడుతున్నాడు. తుని స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళలేదా? స్వామీజీ పేరేంటి? వెళ్ళావా? కాదు, నేను ఏమైనా చేయాలన్నా, చాలా కష్టపడుతున్నాడు అక్కడ. అక్కడ కొండ మీద. ఏం గుడినా? త్రిమూర్తుల గుడి. ఇదంతా ఆక్రమిస్తారండి మొత్తం. ఏ పార్టీ అయితే పార్టీలో ఆక్రమించేది
ఇట్లు కూడా దవ్వేసి వాళ్ళ స్నానాల కింద రాళ్ళు రప్పల కింద వేసుకొని స్నానాలు చేస్తున్నారు గట్టిపోయి రాతి మెట్లు దవ్వేసి. బాగున్నా ఈరోజు రవివర్మ గారు కూడా ఇక్కడ ఉన్నారు. తీసుకొచ్చింది వెళ్ళిపోలే జనవరి 24 మొన్న నీకు ఎప్పుడు నరసింహస్వామి తోడుండు కాక ఓ ఫోటో తిన్నాను అనిల్ అనిల్ ఎంత కష్టపడుతున్నారు ఎవరైనా తిని అందులోనే తినలేదు ఫోటో గురువు గారు ఇచ్చినట్టు పట్టుకో. ఇది జ్ఞానం. దట్ ఈజ్ రెడ్డి. ఈజ్ ద బిగ్ హ్యాండ్ టు రెడ్డి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే సార్, మేము మన వైజాగ్ నుంచి నమస్తే సార్, మేము మన వైజాగ్ ఛానల్ నుంచి వచ్చాం సార్. సో ఇప్పుడు విజయరామ గారు పెట్టినటువంటి ప్రోగ్రామ్కి వచ్చి మీరు ఈ అనుభవాన్ని కొంచెం పబ్లిక్కి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం సార్. యాక్చువల్గా నేను అలా దిగాను ఇక్కడి నుంచి. వాళ్ళు 10 అడుగులు కూడా వేయలేమలేదు. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళలేదు. అలా ఎవరిని కలవలేదు. కానీ ఇదంతా మన ప్రకృతి గో ఆధారిత వ్యవసాయ సంబంధితమైనటువంటిది ఈ కార్యక్రమం అని మాత్రం తెలుసు నాకు. రకాలు మాట్లాడకూడదు, అది కూడా తెలియాలి. అది చెవి దగ్గర, అది ఇంకా దుర్మార్గం. ఈ కార్యక్రమం మనం ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో మన పూర్వీకులు ఇచ్చిన విధానాన్ని మనం కొనసాగించడం ఎలా, దీన్ని ఎలా అభ్యాసం చేయాలో నేర్పడానికి 5 రోజులు కార్యక్రమం పెట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వ్యవసాయమే చంపేశారు గత 70 ఏళ్లలో. అది కూడా బయట వాళ్ళు కాదు, పాలకులే. మన విత్తనాలు మనవి కాదు, మనం తినేవి మనవి కాదు. ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో మా రామచంద్ర చెప్పాడు, ఈ దారి అంతా హాస్పిటల్లే అని. అయితే ఎవరో రామకృష్ణ మఠం సన్యాసి ఎవరో అన్నారట, ఇదేంటి భూమి పేరేంటి, భారతదేశం పేరు యోగ భూమి. మరి ఇప్పుడు దీన్ని ఏమని పిలవాలి, రోగభూమి? తయారు చేసేస్తున్నారు. నువ్వు తినేది చెత్త తింటున్నావు, మరి రోగభూమి అవుతే యోగ భూమి అవుద్దా? అయితే దాని పేరేంటి, ఈట్ స్ట్రీట్లు, నైట్ స్ట్రీట్లు, రాత్రి 1 గంటకి 2 గంటకి జొమాటోలో టమాటా బాతులు, మళ్ళీ కేఎఫ్సీలు, జంతువులు. ఇప్పుడు నేను ఉదయం నుంచి ఒక్క పండు కూడా తీసుకోలే. ఉన్నాయి పండ్లు, రాత్రి తినమని పండ్లు ఇచ్చినా తినలేదు. ఎందుకని? రాత్రి తినకూడదు. నేను ఒక్క భోజనానికి ఈ నియమం కట్టుబడ్డాను. మనం పుట్టింది శరీరం నిలబెట్టుకుంటూ మోక్షం పొందడానికి. కేవలం खाना पीना सोना जाना इसके लिए नहीं, ये गाय गधा कुत्ता भी कर सकता है. ఆహార నిద్ర భయమైదునాంచ, ఈ 4 పనులు జంతువులు కూడా చేస్తాయి. ధర్మేణ హీన పశుభి సమాన. ధర్మం లేకపోతే నువ్వు పశువుతో సమానం. కాబట్టి మానవ జన్మ చాలా గొప్పది, అందులోనూ భారతదేశంలో పుట్టడం అది ఇంకా గొప్పది. దీన్ని ఏం చేయాలి మనం? ఈ శరీరం పడిపోద్ది. ఒక ముక్క చెప్పండి అందరూ. అనిత్యాని శరీరాని అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత. అర్థం ఏంటి? శరీరం అనిత్యం, ఏముండదు. అదైందా? ఇవాళ రాత్రికి రాలిపోవచ్చు, రేపు సాయంత్రానికి కాలిపోవచ్చు. ఎవరైనా బాంబు పెడితే పేలిపోవచ్చు, నిలబడితే తేలిపోవచ్చు. ఇది దీని స్థితి. అనిత్యాన్ని శరీరాన్ని. నెక్స్ట్ డైలాగ్ ఏంటి? నెక్స్ట్ లైన్ విభవో నైవ శాశ్వత. మాకండి బ్యాంకులో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, సో వాట్. మాకు మేడలు ఉన్నాయి, సో వాట్. బంగారం ఉంది, సో వాట్. లక్షాధికారైన లవనన్నమే కానీ మెతుకు బంగారము మింగబోరు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎలా, అసలు ఎందుకు పుట్టాము,
ఇది తెలుసుకోవాలంటే నువ్వు ఫిజికల్గా కూడా హెల్తీగా ఉండాలి కదా. ఫిజికల్గా హెల్తీగా ఉండాలంటే నువ్వు తినవలసిందే తినాలి. పూర్వం ఆయిల్ జిడ్డుగా ఉండేది, ఇప్పుడు ఆయిల్లో జిడ్డు లేదు. ఎందుకని? రిఫైన్డ్ అంటే అందులో ఉన్న ప్రాణాన్ని తీసేస్తున్నారు కదా. కాదండి, గేదె లేదా బర్రె అది గొడ్డులాగే ఉండాలి, ఆయిల్ జిడ్డులాగే ఉండాలి. రిఫైన్ చేస్తున్నా జిడ్డు పోతుంది. ఇప్పుడు నీకు బలమైన వస్తుంది. ఫిజికల్గా ఎలా హెల్తీగా ఉంటావు? ముఖం కాంతి లోపల నుంచి రావాలి. పైన మాయిశ్చర్ రాసుకుని కాంతి ఎలా వస్తుంది? లోపల శాంతి లేకుండా లోపల భ్రాంతి. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ కాంతి వితౌట్ శాంతి. కాబట్టి మనం బుద్ధిమాన్ కావాలి. బుద్ధిమాన్. మనం శక్తిమాన్ చూసాం, హనుమాన్ చూసాం, ఈ మ్యాన్ చూసాం, సూపర్ మ్యాన్ చూసాం. ఇప్పుడు దేశానికి ఎవరు కావాలి? బుద్ధిమాన్. ఎవరా బుద్ధిమాను? ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, మన పూర్వీకులు ఇచ్చిన విధానాన్ని పాటిస్తారో వాడు బుద్ధిమాన్. చూడండి, ఇప్పటికీ అంటే ఇక్కడ కొంతమంది తల్లులు ఉన్నారు, ఇంటి ముందు కల్లాపి చల్లే అలవాటు ఉన్న తల్లు ఎవరైనా ఉంటే చేతను. అలాంటి పెద్ద ప్రశ్న అడగద్దాం. సరే వద్దులే, నేనే వెనక్కి వస్తా. మా ఇంట్లో తులసి ఉందన్న తల్లులు ఇప్పుడు పర్వాలేదు, తెప్పడం వాళ్ళ తరపున. రైట్, థ్యాంక్ యూ సార్. తులసి ఎందుకు పూజ చేయాలి? తులసి గాలి మంచిది. తులసికి నీళ్లు పోస్తే, తులసి గాలి పీలిస్తే, ఆ తులసి తింటే ఆరోగ్యం. వేప, మనం అమ్మవారు శరన్నవరాత్రులు అంటే శరత్కాలం అప్పుడు ఆది వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల్ని యమధర్మరాజు 2 కూరలుగా చెప్తారు. అప్పుడు ఏంటి బెటర్, ఏది ముఖ్యం? వేప. అందుకే అమ్మవారికి వేపదండలు, వేప పూజ. తెలివైన వాళ్ళు మన పూర్వీకులు. ప్రతి ఆహారంలో పసుపు వేస్తాం. మరి ఇప్పుడు రాబోయే కాలంలో జీవనోపాధి ఎలా ఉంటుందంటారు? జీవనోపాధి జీవనం అది చాలా తేడా ఉందిగా. అక్షరం మారితే మంగళం అయిపోద్ది. HARI హరి, హెచ్ కొట్టేయండి హరి. HARI హరి అంటే విష్ణువు, హెచ్ కొట్టేస్తే శత్రువు. హరిమర్దన అంటారు, అని శత్రుమర్దన. జీవితాలు ఎలా ఉంటాయంటే నిన్ను బట్టి ఉంటుంది. రాత్రి పళ్ళు ఇచ్చారు తినమన్నారు, తినలేదు. పొద్దున్న కూడా ఆయన ఏవో పళ్ళు తెచ్చాడు, నేను తినలేదు. ఎందుకు తినలే? నా శరీరం నాకు ఎప్పుడు తినమని చెప్తే అప్పుడే తినాలి. వాళ్ళు ఇచ్చారు కాబట్టి తినేయకూడదు. అర్థమైందా? అలాగా నీకు తెలియాలి ఏది ముఖ్యం, ఏది అవసరం. అందుకే ఎప్పుడో చిన్నజీ స్వామిని ఎవరో అడిగారంట, లాంగీగో రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు, ఏమంటే అర్జెంటుగా ఒక మాట చెప్పండి, మేము ఇంకో రైలుకి వెళ్ళిపోవాలి అని. అంటే ఇన్స్టెంట్ ఉపదేశం. అంటే ఆయన చెప్పారట, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎందుకు పడితే అందుకు తినకం. ఏం చెప్పారు? ఐదు చెప్పారు. ఈ 5 మీద 5 గంటలు ఉపన్యాసం వచ్చు, అంత ఉంది. అయినా షార్ట్గా చెప్తాను. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, సూర్యులు ఉన్నప్పుడే తినాలి. 40 దాటిన తర్వాత ఒకసారి భోంచేయాలి. ఇంకా తినాల్సి వస్తే ఏ పండులో తీసుకోవాలి, ఏ లిక్విడో తీసుకోవాలి. ఇంకా అదేదో పెద్ద రూల్లాగా, అది గవర్నమెంట్ రాజ్యాంగంలాగా. పొద్దున్న టిఫిన్ కన్ఫామ్, మధ్యాహ్నం భోజనం కన్ఫామ్, ఈవినింగ్ స్నాక్స్, సాయంత్రం డిన్నర్. ఇది దిస్ ఫిలో became a సెండర్, నో రన్నర్, నో వెండర్. అదిగో సఫర్ తర్వాత సఫర్. సరే, వాళ్ళ బాగుందా? మనం వారి దగ్గరికి వెళ్ళలేదని వారే మన దగ్గరికి వచ్చారు. వీళ్ళు అలా ఒక అడుగు కూడా అలా కారు దిగాను అంతే, 10 అడుగులు కూడా వేయలేదు. అక్కడి నుంచి వేయనివ్వలేదు నాన్న. అందుకని ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. ఆ తినే ఫుడ్ ఎవరు చేస్తున్నారో చూసి తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, ఎలా పడితే అలా తినకూడదు. స్పూన్తో తినే గాడిదలు ఎవరైనా ఉన్నారా? ఒక మంచి విషయం చెప్తే మీకు అర్థం అవుతుందని చెప్తున్నా. స్పూన్తో ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్ ఏదైనా ఉందా చెప్పండి? ఉంది, ఐస్ క్రీమ్. చేతితో తినాలి. నేను ఆన్సర్ ఇస్తా. ఐస్ క్రీమ్ తినాల్సిన పనే లేదు, అందులో ఉండేది ఓన్లీ గాలే, ఏముండదు. అవునా? కేవలం నాలుగు కోసం తిన్నది తప్ప అందులో ఏమి ఉండదు కదా. అవునా? 100 వేలు పెట్టేసి టెంప్టేషన్, దాని పేరేంటి?
ఏంటో ఏవో పేర్లు నాన్న సరే ఒక్క మొక్క చెప్పి వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ వీళ్ళు రానివ్వండి, మీరు ఉండండి. ఎప్పుడు పడితే అప్పుడు తినద్దు, ఎక్కడ పడితే అక్కడ తినద్దు, ఏది పడితే అలా తినద్దు, ఎలా పడితే అలా తినద్దు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదో కంట్రీకి వెళ్తే అక్కడ ఉండే ఒక ప్రధానితోనో అధ్యక్షుడితోనో డిన్నర్ కూర్చున్నారు. వాళ్ళందరూ స్పూన్తో తింటున్నారు, ఈయన చేతితో తింటుంటే, ఏ వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ హ్యాండ్, దిస్ ఆల్ స్పూన్స్ అండ్ ఫోర్క్స్ ఆర్ హ్యాస్ ఇన్ అని అంట. అంటే ఈయన అన్నారట, ఫ్రమ్ మై బర్త్ మై హ్యాండ్స్ ఐ ఓన్లీ యూజ్. అర్థమైందా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పడతా వద్దు, రైలు 4 గంటలు లేట్. ఇవన్నీ స్టాల్స్ అట్టించట ఇట్టించట, మీరు ఎలా తిప్పాలా రెడ్డి, అది బంద్ చేసి తిన్నాను చాలాసేపు.